శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన పూజా విధానం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం చేసే సమయంలో ఏమైనా ఆహారం తీసుకోవచ్చా, అలాగే అత్యంత పుణ్యప్రదమైన 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు పయనించడానికి సిద్ధంగా ఉండండి. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజున 365 ఒత్తులను ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యఫలం మనకు దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పూజ కాదు, మన జీవితాలను మార్చే ఒక దివ్యమైన అవకాశం. అలాగే కార్తీక పౌర్ణమి రోజున మన పెద్దలు ఏ పనులు చేయాలని మనకు నిర్దేశించారో, ఏ పనులకు మనం దూరంగా ఉండాలని హెచ్చరించారో కూడా వివరంగా చర్చించుకుందాం. మీరు ఈ విషయాలను చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజు యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందుతారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావడానికి ఈ వీడియోకి మనస్ఫూర్తిగా ఒక లైక్ వేసి ఈ జ్ఞానాన్ని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ భక్తిని చాటుకుంటూ ఓం నమః శివాయ అని భక్తితో ఒక చిన్న కామెంట్ చేయండి. ఆ శివయ్య అనుగ్రహం మనందరిపై ఉంటుంది. ఈ నెల నవంబర్ 5వ తేదీన రాబోతున్నది అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన కార్తీక పౌర్ణమి. ఈసారి ఈ పౌర్ణమి తిథి ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. ఎందుకంటే గ్రహాల సంచారం కూడా దీనికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస సమయంలో ఏమైనా తినవచ్చా, ఏమైనా తాగవచ్చా, ఒకవేళ గుడికి వెళితే అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చా, ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను ఇప్పుడు మనం వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. తద్వారా ఎలాంటి అపోహలకు తావు లేకుండా పూజను ఆచరించవచ్చు. మన సనాతన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నట్లు వర్ణించబడింది. ఆ రోజున కొన్ని దివ్యశక్తులు భూమి మీదకు వచ్చి భక్తితో పూజించే వారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ రోజు వాతావరణంలోనే ఒక దివ్యత్వం నిండి ఉంటుంది. అందువల్లనే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు బుధవారం నాడు కలిసి రావడం వలన ఈ రోజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరితరం కూడా కాదు. అటువంటి పవిత్రమైన రోజున మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసమున్న సమయంలో పాలు, పండ్లు వంటివి స్వీకరించవచ్చా, అసలు ఈ రోజు ఉపవాసం ఏ పద్ధతిలో చేస్తే ఆ మహాశివుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది, అలాగే అత్యంత పుణ్య దీపంగా మనం చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో, ఏ ప్రదేశంలో వెలిగిస్తే 365 రోజులు దీపం వెలిగించినంత పుణ్యఫలం 100% మనకు కలుగుతుంది అనే రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కార్తీక పౌర్ణమి రోజు యొక్క అసలైన గొప్పతనం, దాని వెనుక ఉన్న పౌరాణిక గాథల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజు మహత్యాన్ని తెలుసుకోవడం, దాని గురించి చర్చించడం కూడా ఒక యజ్ఞంతో సమానం. ఇలా చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం మనకు లభిస్తుందని శాస్త్రవచనం. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ 2025వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీకు కుదిరినన్ని రోజులు, కనీసం ఒక్క రోజైనా సరే మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో మనం ప్రధానంగా ఆ త్రినేత్రుడైన శివుడిని పూజిస్తాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ మాసంలో కేవలం ఆ పరమశివుడినే కాదు, ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అనే రూపంలో పూజిస్తాము. శివకేశవులకు అభేదమని, ఇద్దరు ఒకటేనని మన పురాణాలు ఎన్నోసార్లు స్పష్టం చేశాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం సమానమైన భక్తితో ఆరాధించాలి. అయితే కార్తీక మాసంలో పూజను ఏ విధంగా ప్రారంభించాలి, ఏ నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధి కార్తీక స్నానాలు. వీటిని తప్పనిసరిగా ఆచరించాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే దానికి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటలలోపు, సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానం అనేది పూర్తి చేయాలి. ఆ సమయంలో దేవతలు నదులలో స్నానం ఆచరిస్తారని నమ్మకం. కార్తీక మాసానికి ఎంతో విశిష్ట స్థానముంది. ఈ నెల రోజులు శివారాధనతో గడపాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆచరించవలసిన పద్ధతులు, శుభ సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు మీరు 365 ఒత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదని గుర్తుంచుకోండి. మీరు శుచిగా స్నానం చేసి నిరభ్యంతరంగా, భక్తిశ్రద్ధలతో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు ఈ కార్తీక మాసంలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి, ఈ 365 ఒత్తుల దీపం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే దానికో కారణముంది. గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు, అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఎప్పుడైనా తెలియక దీపారాధన చేయడం మర్చిపోయి ఉంటే ఆ దోషం తొలగిపోతుంది. ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం లాంటిది. స్త్రీలకు ప్రతి నెలలోనూ కొన్ని రోజులు ఆటంకం వస్తుంది కదా, ఆ సమయంలో వారు దీపారాధన చేయలేరు. పురుషులు కూడా అంతే. ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద, వ్యాపారం మీద బయటకు వెళ్తారు, ప్రయాణాలలో ఉంటారు. అలాగే
ఒక్కొక్కసారి కుటుంబంతో కలిసి విహారయాత్రలకు బయటికి వెళ్తారు. అలాంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేయడం మర్చిపోయి ఉంటారు కదా. ఆ దోషం తొలగిపోవడానికి ఆ 365 రోజులకు ప్రత్యామ్నాయంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు, లేదా విష్ణు దేవాలయంలో కావచ్చు, లేదా ఇంట్లోనైనా ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు అన్నమాట. ఈ 365 ఒత్తుల దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లందరూ ఒక్కొక్కరుగా వెలిగించవలసిన అవసరం లేదు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే దీపంగా వెలిగించుకుంటే సరిపోతుంది. ఆ పుణ్యఫలం కుటుంబం మొత్తానికి చెందుతుంది. ఇక 365 ఒత్తులు మనమే స్వయంగా తయారు చేయాలా అనే సందేహం వస్తుంది. మీకు ఓపిక, సమయం, శక్తి ఉంటే చక్కగా దూదితో మీ చేతులతో తయారు చేసుకోండి. అది ఇంకా శ్రేష్టం. అలా చేయడం వలన మనసులో ఏకాగ్రత, భక్తి పెరుగుతాయి. లేకపోతే బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో సిద్ధంగా అమ్ముతూ ఉంటారు కదా. చక్కగా వాటిని తెచ్చుకొని దానినైనా మీరు భక్తితో వెలిగించుకోవచ్చు. ఎలా చేసినా మనసులోని భక్తి, శ్రద్ధలే ప్రధానం. భగవంతుడు వాటినే చూస్తాడు. కాబట్టి ఈ రాబోయే కార్తీక పౌర్ణమి రోజున మేము చెప్పిన నియమాలను, పూజా విధానాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుని, ఆ లక్ష్మీనారాయణుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం 6 రకాల పద్ధతుల్లో చేయవచ్చు అని మనకు వివరించడం జరిగింది. మీ శక్తి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఆరింటిలో ఏదో ఒక పద్ధతిని మీరు ఎంచుకోవచ్చు. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది, అత్యంత శ్రేష్టమైనది ఉపవాసం. శక్తి, ఆరోగ్యమున్నవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత తులసి తీర్థం సేవించాలి. ఇది సాధ్యం కానివారు రెండవ పద్ధతిని పాటించవచ్చు. దానిని ఏకభోక్తము అంటారు. ఉదయం స్నాన, దాన, జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం మాత్రమే ఒక్కసారి భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా పాలు, పండ్లు లేదా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. ఇక మూడవ పద్ధతిని నక్తము అంటారు. పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇది కూడా సాధ్యం కానివారు దాని తర్వాత పద్ధతిని పాటించవచ్చు. ఇక నాలుగవ పద్ధతి, దీనిని అయాచితము అంటారు. అంటే భోజనం కోసం మనం ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా పిలిచి భోజనం పెడితే మాత్రమే తినడం. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవ పద్ధతిని పాటించండి. ఐదవది స్నానము. ఈరోజు పవిత్ర స్నానం ఆచరించి రోజంతా శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు మనసులో జపించడం. దీనిని స్నానం అంటారు. అంటే మంత్రస్నానం అని అర్థం. మీకు జపించడం కూడా చేతకాదు, తెలియదు అన్నవారు చివరిది అయిన ఆరవ పద్ధతిని కూడా పాటించవచ్చు. ఇది చాలా సులభమైనది. ఆరవ పద్ధతి, ఇదే చివరి పద్ధతి. ఈ రోజున తెల్ల నువ్వులను శక్తి కొలది దానం చేసినా చాలు, ఉపవాసం చేసినంత ఫలం వస్తుంది. దీన్ని తిలదానము అంటారు. ఈ 6 పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని మీరు తప్పక ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏమిటంటే, ఈ మాసంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసముండాలా? ఉపవాసం లేకుండా 365 ఒత్తుల దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది. అంటే నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 6:48 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. దీనర్థం ఈ ఏడాది పౌర్ణమి గడియలలోనే సూర్యోదయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీనే కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు, జ్యోతిష్యులు సూచిస్తున్నారు. దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదు. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి, అది కుదరకపోతే మీ ఇంటిలోనే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత 365 వత్తులతో దీపారాధన చేయడం, యథాశక్తి ఉపవాసం ఆచరించడం, శివకేశవులను భక్తితో పూజించడం చాలా మంచిది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక నోములు నోచుకుంటే వివాహం కాని కన్యలకు మంచి భర్త లభిస్తాడని, వివాహమైన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని, ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మన పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయాలనుకునే వాళ్లు నవంబర్ 5వ తేదీన ఉదయం 4:52 నుంచి 5:44 లోపు చేస్తే చాలా మంచిదని, ఆ సమయంలో దేవతలు నదులలో సంచరిస్తారని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక పౌర్ణమి 2025 రోజున పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి 9 వరకు అత్యంత అనుకూలమైన సమయముందని చెబుతున్నారు. అలాగే సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీరు 365 ఒత్తుల దీపాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో లేదా గుడిలో వెలిగించవచ్చు. దీనికోసం ఖచ్చితంగా ఉపవాసముండాలి అనే నియమమైతే లేదు. కాని ఉపవాసముండి వెలిగిస్తే మీకు ఇంకా చాలా మంచిది, ఎక్కువ ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమమైతే ఏమీ లేదు. ఇది గుర్తుంచుకోండి. ఉపవాసం లేకుండా కూడా ఉదయాన్నే స్నానం చేసి శుచిగా, భక్తితో 365 ఒత్తులను వెలిగించవచ్చు. దాని ఫలితం మీకు తప్పకుండా దక్కుతుంది.
ఇంకా చాలామంది ఉపవాసమంటే కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా నిర్జలంగా చేస్తారు. కాని ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత కఠినమైన పచ్చి ఉపవాసాలు చేయమని మన శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది గమనించాల్సిన విషయం. అలాంటి కఠోరమైన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకు ముందుగానే వాటి గురించి తెలియజేశారు. కేవలం ఏకాదశి రోజున మాత్రమే అలాంటి ఉపవాసం చేయాలని చెప్పారు. అది కూడా ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే. మిగిలిన రోజుల్లో యథాశక్తి ఉపవాసముంటూ దాన ధర్మాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండవచ్చు, కాని మరి అంత కఠినమైన ఉపవాసం ఉండవలసిన అవసరమైతే లేదు. మనసును భగవంతునిపై లగ్నం చేస్తే చాలు. కార్తీక పౌర్ణమి రోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు తులసికోట దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించాలి. తర్వాత ఆకాశంలో తూర్పువైపు ఉన్న నక్షత్రాలను చూసి వాటికి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాస దీక్షను స్వీకరించి పాలు, పండ్లు లాంటి సాత్విక ఆహారాన్ని తినండి. మధ్య మధ్యలో నీరసంగా అనిపించినప్పుడు పళ్ల రసాలు కూడా తాగవచ్చు. ఇందులో ఎలాంటి దోషం లేదు. శరీరాన్ని కష్టపెట్టుకోవడం భగవంతునికి ఇష్టముండదు. మధ్యాహ్నం సమయంలో ఏదైనా తేలికపాటి అల్పాహారం కూడా తినవచ్చు. ఇక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజలు చేసి 365 ఒత్తుల దీపాలను వెలిగించి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భోజనం చేయవచ్చు. అంతేగాని కఠిన ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. పండ్లు, పాలు, పెరుగు వంటి ద్రవ పదార్థాలు తినవచ్చు. ఇంకా దానిమ్మ, అరటిపండు, యాపిల్ వంటి పళ్ల రసాలు కూడా తాగవచ్చును. పాలు కూడా త్రాగవచ్చు. ఏమీ తప్పులేదు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవచ్చు. వారికి కూడా సంపూర్ణ ఫలం లభిస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో మీకు దగ్గరలో ఉన్న పవిత్రమైన చెరువులో గాని, నదిలో గాని లేదా సముద్రం దగ్గరకు వెళ్లి మీరు కార్తీక స్నానాలు ఆచరిస్తే అది చాలా శుభప్రదం. గంగా స్నానం చేసినంత ఫలం లభిస్తుంది. అలా అందుబాటులో లేనివారు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఈ స్నానాలు అనేవి ఆచరించవచ్చు. మీరు స్నానం చేసే బకెట్లో నీటిని తీసుకుని ఆ నీటిలో కొద్దిగా గంగాజలం కాని లేదా చిటికెడు పసుపు కాని వేసుకుని గంగా 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 అని 3 సార్లు స్మరించుకుంటూ మీ చేతితో ఆ నీటిని తిప్పాలి. ఇలా మీరు గంగాదేవిని మనస్ఫూర్తిగా తలచుకుంటే ఆ గంగాదేవి సూక్ష్మరూపంలో ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత మీరు ఆ పవిత్రమైన నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు. ఇది కూడా నదీ స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా కూడా కుదరనివారు ఒక రాత్రి అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతి పడేలా బయట ఉంచి ఆ నీటితో ఉదయాన్నే స్నానం చేసినా సరిపోతుంది. ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసమంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా తన దివ్యమైన కిరణాలను భూమిపై ప్రసరింపజేస్తాడు. కాబట్టి అటువంటి చంద్రుని ఓషధీ కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా మన శరీరానికి, మనస్సుకు చాలా మంచిది. ఎన్నో దోషాలు తొలగిపోతాయి. అయితే స్నానం చల్లటి నీటితో చేయాలా లేదా వేడి నీటితో చేయాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. శాస్త్రం ప్రకారం చల్లని నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే మీకు సంపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే మాత్రం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. భగవంతుడు మన భక్తిని చూస్తాడు కాని మనల్ని ఇబ్బంది పెట్టే నియమాలను కోరుకోడు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు భక్తితో పూజలైతే చేసుకోవచ్చు. అయితే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజూ తలస్నానం చేయాలా అంటే ఆడవారికి ప్రతిరోజూ తలస్నానం చేయవలసిన అవసరమైతే ఏమీ లేదు. మీకు కుదిరినప్పుడు మాత్రమే చేయండి. మగవారైతే మాత్రం వీలైతే ప్రతిరోజూ తలస్నానం చేయడం చాలా శ్రేష్టం. అదే ఆడవారైతే ప్రతిరోజూ తలస్నానాలు చేయకపోయినా ఏమాత్రం పర్వాలేదు. ఒకరోజు మీరు తలస్నానం చేసి మరుసటి రోజు మామూలుగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజు మళ్లీ తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా ఒకరోజు విడిచి ఒక రోజు చేసినా సరిపోతుంది. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాడొచ్చా అని చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. నిరభ్యంతరంగా షాంపూ వాడుకోవచ్చు. ఏమీ పర్వాలేదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపును నీటిలో కలిపి ఆ పసుపును మీ ముఖానికి, కాళ్లకు, చేతులకు కూడా రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల ఆ పసుపు క్రిమిసంహారినిగా పనిచేయడమే కాకుండా మీరు తలస్నానం చేసినంత పుణ్యఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకోవాలి. ఇంటి దగ్గర మీరు ఎంతో సులభంగా, భక్తితో కార్తీక స్నానం అనేది ఆచరించవచ్చు. అయితే ఇంట్లో ఉండేవాళ్లు ఎవరు అప్పుడే నిద్రలేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని, అలాగే ఇంటి హాల్ను మాత్రం తప్పకుండా మీరు శుభ్రం చేసుకోవాలి. తులసి కోట ముందు, అలాగే పూజామందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇంటి ముందు బాగా వాకిలి పెద్దగా ఉన్నవారు ఇంటి ముందు ఆవుపేడతో కళ్లాపి చల్లితే చాలా చాలా మంచిది. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. ఇంటి ముందు పచ్చగా, అందంగా ఉన్న రంగవల్లికను చూసి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని మన పెద్దలు చెబుతారు. ముందుగా మీ పూజగదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం గుమ్మం దగ్గర ఇరువైపులా 2 దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడటం వలన శని దోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యిని వాడటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
లేదా కొబ్బరి నూనెను వాడినా చాలా శుభప్రదం. మీ శక్తి కొలది ఏదైనా వాడవచ్చు, కాని భక్తి ముఖ్యం. అలాగే దీపారాధనకు ఎప్పుడు కూడా 2 ఒత్తులను కలిపి ఏకవత్తిగా చేసి వెలిగించాలి. ఇది భార్యాభర్తల అన్యోన్యతకు ప్రతీక. ఇవన్నీ కూడా మనం తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన, తులసికోట దగ్గర దీపారాధన, ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే, అంటే ఉదయం 5:30 గంటలలోపు చేస్తేనే మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో కేవలం ఉదయమే కాదు, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం 2 సంధ్యావేళలలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుని ఆ గుమ్మానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే పూజామందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు, నైవేద్యాలు, ఇంకా వాడిన దీపపు కుందులు ఇవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజగదిలో పసుపు, కుంకుమలతో ఒక అందమైన ముగ్గు వేసుకోవాలి. పూజామందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకుని దానిపై ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తర్వాత శివలింగంగాని లేదా స్వామివారి ఫోటోను పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ ఇంట్లో శివలింగం లేకపోతే ఏమాత్రం చింతించకండి, పటమున్నా సరిపోతుంది. ఈ మాసంలో పూజ చేసుకోవడానికి కుల, మత, లింగభేదాలు ఏమీ లేవు. ఎవరైనా పూజలు చేసుకోవచ్చు. దీనికి కొత్తగా ఆనవాయితీ పెట్టుకోవాలనే నియమం ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు, లేదా కేవలం దీపారాధనతో సరిపెట్టుకోవచ్చు. ఈ నెల అంతా మేము దీపారాధన చేసుకుంటాము, అలాగే యథాశక్తి పూజలు చేసుకుంటామని మనస్సులో ఒక సంకల్పం చెప్పుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో చేసే చిన్న పూజ కూడా మీకు అత్యధిక ఫలితాలను, అనంతమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఒకవేళ నెల రోజులపాటు మాకు పూజ చేయడం కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో సహజంగా అడ్డంకులు వస్తాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులకు కుదిరితే అన్ని రోజులు మీరు భక్తితో పూజలైతే చేసుకోవచ్చు. భగవంతుడు మన శక్తిని, మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మనం ఎంత భక్తితో, ఎంత ఏకాగ్రతతో ఆ పరమశివుడిని పూజిస్తున్నామో అన్నదే ముఖ్యం. అంతేగాని హంగులకు, ఆర్భాటాలకు పోయి మనసులో భక్తి లేకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం దక్కదు. మనసును పూర్తిగా లగ్నం చేసి ఆ శివయ్య పాదాలపై ఉంచి ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన భోళాశంకరుడు, చిన్న భక్తికే పొంగిపోతాడు. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం అస్సలు కుదరలేదు అనుకునేవాళ్లు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఒక దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దేవాలయంలో దీపం వెలిగిస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే కనీసం గుడికి వెళ్లినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే కనీసం కార్తీక సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా సరే ధనవంతులు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు, వారి కష్టాలను తొలగిస్తాడు. అంతేకాదు ఈ మాసంలో చేసే పూజల వల్ల మనకు శివ సాన్నిహిత్యం లభిస్తుంది, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ భక్తిని చాటుకుంటూ మనస్ఫూర్తిగా హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.